హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. శ్రీశైలం స్వామివారి దర్శనం చేసుకోవడం పూర్తయిన తర్వాత నెక్స్ట్ మేము వేరే ఊరు స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మేము శ్రీశైలం నుంచి రాజమండ్రికి వెళ్ళే దారిలో ఏవేం టెంపుల్స్ వస్తాయో మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుని వెళ్తామండి. ఫస్ట్ మేమైతే శ్రీశైలం నుండి స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ మేము ఏ టెంపుల్కి వెళ్తానో మీకు చూపిస్తానండి. ఇప్పుడు మేము ఛత్రపతి శివాజీ గారి మ్యూజియంకి వచ్చామండి. ఇప్పుడు మేమందరం ఈ మ్యూజియం లోపలికి వెళ్తాము. మేము ఇలా లోపలికి వెళ్తూ ఉంటాము. ఈలోపు మీరేం చేయాలి? మీలో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. పదండి, ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాం. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలటండి. టికెట్ వచ్చి మనం ఒక్కొక్క మనిషికి 10 రూపీస్ టికెట్ తీసేసుకున్నాం మేమందరం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వచ్చి చూస్తే ఛత్రపతి శివాజీ గారి స్టోరీ మొత్తం ఇక్కడ ఉందండి. మనం ఇక్కడున్న బొమ్మల్ని చూస్తుంటే కింద స్టోరీ అది రాసి పెట్టారు. ఈయనే ఛత్రపతి శివాజీ, వెనకాల అమ్మవారు ఉన్నారు. నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. అది గ్లాస్లో ఉండడం వల్ల కొంచెం లైటింగ్ పడుతుంది. ఫస్ట్ మనం ఇలా చుట్టూ ఏముందో అదంతా చూసుకుంటూ వెళ్దాము. ఇవేనండి ఛత్రపతి శివాజీ గారు వాడిన టోపీ, కత్తె, ఆయన ఆయుధాలు. ఇక్కడ నుండి ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్ర మొత్తం ఉందండి. ఆయన చిన్నతనం నుండి పెద్ద అయ్యే వరకు ఏం చేశారో, ఎలా చేశారో అన్నది ఇక్కడ అంతా స్టోరీ రూపంలో రాసి పెట్టారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఛత్రపతి శివాజీ గారి మ్యూజియం. చాలా బాగుంది కదా. నెక్స్ట్ మేము ఏ ఊరు వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.